అస్సలకి ఇక్కడి నుంచి వ్యూ చూస్తే ఎంత బాగుందో. ఆ కింద గ్రీనరీ అంతా కంప్లీట్ గా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అన్నమాట. సో మీరైతే ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు. యానం అనే ప్లేస్ ని నేనైతే ఈ వీడియోలో కవర్ చేయబోతున్నాను. అసలు అది ఎక్కడుంది ఏంటి దాని డీటెయిల్స్ అన్ని కూడా. మేమైతే ఒక వీకెండ్ మురుమల్లో నాకు గ్రామానికి వెళ్ళాము పూజ చేయించుకుందామని చెప్పేసి. సో ఎలానో వెళ్ళాం కాబట్టి దాంతో పాటు చాలా ప్లేసెస్ అయితే మేము కవర్ చేసాము. యాక్చువల్లీ డే 1 ఫుటేజ్ అంతా డిలీట్ అయిపోయింది సమ్ హౌ. సో మురుమల్ల డీటెయిల్స్ నేను ఇందులో ఇవ్వలేకపోతున్నాను. ఒకవేళ ఎవరైనా రిక్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా వేరే వీడియోలో ఇవ్వడానికి ట్రై చేస్తాను, అట్లీస్ట్ వర్బల్లీ. అండ్ మేము మురుమల్ల యానంతో పాటు కాకినాడ కూడా వెళ్ళాము. అక్కడ కూడా బీచెస్ అయి చూసుకున్నాము. ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను, ఎండ్ వరకు అయితే చూడండి. మేమైతే హైదరాబాద్ నుంచి రావులపాలెం వరకు బస్సులో వచ్చి అక్కడి నుంచి అమలాపురం బస్ క్యాచ్ చేసి అక్కడి నుంచి మురుమల్లాకి వచ్చామన్నమాట. అసలు మురుమల్లాకి ఎందుకు వచ్చామంటే ఇక్కడ వీరేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. మ్యారేజ్ రిలేటెడ్ పూజలు చేస్తారనమాట. పెళ్లి కావాల్సిన వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడైతే పూజ చేయించుకుంటారు. మేము మెయిన్ గా కోనసీమకి వచ్చింది అయితే మురుమల్లా కోసమే. సో ఎలాగో ఇక్కడ దాకా వచ్చాం కదా, నియర్ బై ప్లేసెస్ ఏంటి అని చూస్తే యానాము ఇంకా కాకినాడ కనిపించాయి. సో యానాం ఇంకా కాకినాడ కవర్ చేసుకుని ఈవినింగ్ బస్ కి హైదరాబాద్ వెళ్ళిపోదాం అని చెప్పేసి మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి బస్ స్టాండ్ కి అయితే వచ్చేసాము. బస్ స్టాండ్ దగ్గర నుంచి మనకి యానాంకి కంటిన్యూస్ గా బస్సెస్ ఉంటాయి. మేము మొత్తం అంతా కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లోనే తిరిగాము, అంటే బస్సెస్ లో. సో మురుమల్ల నుంచి యానంకి 40 రూపీస్ తీసుకున్నాడు పర్ పర్సన్. ఈ మాట అయితే నేను చెప్పాల్సిందే, కోనసీమలో రోడ్ ట్రిప్ చాలా బాగుంటుంది. మీరు కార్లో తిరగండి, బైక్ మీద తిరగండి, బస్, ఆటో, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ కోనసీమలో మనం తిరిగే ప్రతి ప్లేస్ కూడా చాలా అందంగా కనిపిస్తుంది. ఈ ట్రిప్లో ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే యానాం కూడా పాండిచెర్రియే. అంటే మనకు పాండిచెర్రీ అనేది ఒక యూనియన్ టెరిటరీ. అది మన ఇండియాలో 4 ప్లేసెస్లో స్ప్రెడ్ అయి ఉంది. ఒకటి వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈ యానాము, మనకు తమిళనాడులో ఆల్రెడీ తెలిసిందే అందరూ వెళ్ళేదే పాండిచెర్రీ. అలాగే తమిళనాడులో ఇంకో ప్లేస్ ఉంది కరైకల్ అని. అలాగే కేరళలో మాహే అని చెప్పేసి ఇంకో ప్లేస్ ఉందన్నమాట. ఈ ప్లేసెస్ అన్నిటిని పాండిచెర్రీ గవర్నమెంట్ రూల్ చేస్తుంది. ఈ ప్లేస్ మనకి ఆంధ్రప్రదేశ్లో ఉండడం వల్ల మొత్తం తెలుగు వాళ్ళే మనం చూడొచ్చు. సో మేమైతే యానం బస్ స్టాండ్ రీచ్ అయిపోయాము. బస్ స్టాండ్ బయటకు వెళ్ళి ఒక ఆటో మాట్లాడుకుని ఇక్కడ నియర్ బై ఉన్న ఫేమస్ ప్లేసెస్ అన్ని తిప్పే భయ్యా అని చెప్పాము. ఆటో అన్న అయితే 600 తీసుకున్నాడు. సో ఫస్ట్ అయితే మేము యానం బీచ్కి వెళ్తున్నాము. ఇక్కడ హైలైట్ చేయాల్సిన పాయింట్స్ ఏంటంటే యానంలో డీజిల్ ప్రైజెస్ చాలా తక్కువ అండ్ ఆల్సో ఆల్కహాల్ ప్రైజెస్ కూడా తక్కువే. హాయ్, నువ్వు షైన్ అయిపోతున్నావు, నీ డ్రెస్ మంచి బాగా షైన్ అవుతుంది, పింక్ కలర్ వేసావు. ఇక్కడ యానం బీచ్ రోడ్లో ఒకటి ఉంటుంది అనమాట. అది ఎంటర్ అయినట్టునే ఇక్కడ ఒక జీసస్ క్రైస్ట్ స్టాచ్యూ ఉంటుంది అండ్ ఇక్కడ నుంచి వ్యూ ఉంటుంది, బ్రిడ్జ్ వ్యూ అండ్ గోదావరి నది అనమాట మొత్తము. సో ఇది ఒక ఫస్ట్ స్పాట్. ఇదంతా కూడా గోదావరి నది అనమాట. సో ఇక్కడ బీచ్ అనేది ఏమి ఉండదు. గోదావరి నది బ్యాక్ వాటర్స్ ఉంటాయి అనమాట. అంటే మనం సముద్రానికి చాలా దగ్గరలో ఉన్నాము. సో ఈ బ్యాక్ వాటర్స్ అంతా కలిసి సముద్రంలోకి వెళ్తుంది. దీన్నే యానాం బీచ్ అని చెప్పేసి ఇక్కడ నేమింగ్ అయితే ఉంది. అండ్ ఇక్కడ కొంచెం బోటింగ్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. మేమైతే ఒకటి ట్రై చేసాము. మేమైతే ఇక్కడ ఇలా కొంచెంసేపు టైం స్పెండ్ చేసాము. బోటింగ్ రైడ్ ఒకటి చేద్దాం అని చెప్పేసి అనుకున్నాము, కానీ ఇంకా పీపుల్ రావాలి, ఎక్కువ మంది పీపుల్ ఉండాలి అని చెప్పారు. సరే అని చెప్పేసి ఇక్కడ కొంచెంసేపు టైం పాస్ చేసాము. ఇంకొక 2 ఫ్యామిలీస్ అయితే వచ్చారు. సో బోటింగ్ అయితే స్టార్ట్ చేశారు. టికెట్ అయితే కొంచెం ప్రైస్ 150 రూపీస్. ఎంతో దూరం వెళ్ళాము, కొంచెం దూరం వెళ్తాం. ఎక్స్పీరియన్స్ కోసం అనేది ఎక్కాం మేమైతే మాత్రం. సన్సెట్ టైంలో, సన్ రైజ్ టైంలో బోటింగ్ ఎక్స్పీరియన్స్ బాగుంటుందని అనిపించింది. ఇక్కడైతే మోస్ట్లీ బ్యాక్ వాటర్స్ ఉన్నాయి కాబట్టి అండ్ దగ్గరలోనే సముద్రం కూడా ఉంది కాబట్టి చేపలు పట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఎక్స్పీరియన్స్ అయితే చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది, ఎందుకంటే వెదర్ కూడా చాలా బాగుంది. ఆ వాటర్లో అట్లా ఫ్లోట్ అవ్వకుండా మంచిగా వెళ్తుంటే చాలా మంచిగా అనిపించింది. అసలు మనకి ఇక్కడ నుంచి 1.5 అవర్ బోట్ జర్నీలో మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ కూడా తీసుకెళ్తారు. అప్పుడు మాకు తెలియదు అనమాట. సో మేమైతే ఆన్ రోడ్ వెళ్ళాము. ఇంకా మేము మ్యాంగ్రూవ్స్ వెళ్ళిన తర్వాత తెలిసిందనమాట ఈ బోట్ రైడ్ ఉందని చెప్పేసి. మిగతా డీటెయిల్స్ నేను ఫర్దర్గా షేర్ చేస్తాను. అండ్ ఇక్కడ ఈ చర్చ్ కూడా చాలా ఫేమస్ అంట. సో అందుకే జస్ట్ చిన్న స్నాప్ అయితే తీసాను. మేమైతే ఈ ప్లేస్కి ఏ ప్లానింగ్తో వెళ్ళలేదు. మా పని అయిపోయింది కదా, సరే ఎలా టైం పాస్ చేద్దామని చెప్పేసి ఇక్కడ ప్లేస్లన్నీ తిరగడం అయితే జరిగింది. సెకండ్ ప్లేస్ వచ్చేసి ఈ టవర్ అనమాట. ఎంట్రీ ఛార్జెస్ 30 రూపీస్ తీసుకున్నారు. చెప్పాలంటే ఇది అసలు ఏమీ డెవలప్ చేయలేదు. యాక్చువల్లీ ఇది ఒక ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ని సగంలోనే ఆపేశారనమాట. ప్రెసెంట్ దీని సిచ్యువేషన్ చూడండి ఎలా ఉందో. దీని పేరు వచ్చేసి ఓర్బ్లిస్ టవర్. సో దీని పై వరకు వెళ్ళి మనం పైనుంచి మ్యాంగ్రూవ్స్ అండ్ సీ వ్యూ మొత్తం చూడొచ్చు. కానీ కరెంట్లీ ఇది ఏం వర్కింగ్ కండిషన్లో లేదు. ప్లాన్ అయితే చూడండి ఎంత బాగుందో, కానీ ఈ ప్లాన్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేయలేదు. యాక్చువల్లీ ఇక్కడ టూరిజంకి చాలా బాగా పనికొస్తుంది. ఇది చాలా చిన్న డిస్ట్రిక్ట్ అయినా కూడా
దీనిలో ఇలాంటి ప్లాన్స్ కానీ ఇంప్లిమెంట్ చేస్తుంటే చాలా బాగుండేది, కానీ ఇది ఇలానే ఉండిపోయింది. అబ్బా ఎందుకు ఆపేశారని అనుకున్నాను నేనైతే చూసి. అయితే ఈ టవర్ మధ్యలో చూస్తున్నారు కదా, సో అక్కడ ఓపెన్ గేట్ ఉంది. సో అక్కడ వరకు వెళ్ళి మనం పైనుంచి వ్యూ చూడొచ్చు. నేను వెళ్తానన్నాను, మా మమ్మీ ఏమో ఎవరు లేరు ఎందుకు అవసరమా అని చెప్పేసి అంది, ఎందుకంటే లిఫ్ట్ కూడా పనిచేయట్లేదు, మెట్లెక్కి వెళ్ళాలి. సో నేనైతే వెళ్ళలేదు. మేము వెళ్ళేసరికి ఒకరిద్దరు ఉన్నారనమాట. సో వాళ్ళైతే పైకి వెళ్ళి మంచిగా వ్యూ ఎంజాయ్ చేస్తున్నారు. నెక్స్ట్ అయితే అక్కడ నుంచి మేము మ్యాంగ్రోవ్ ఫారెస్ట్కి స్టార్ట్ అయిపోయాము. ఇక్కడైతే ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. యాక్చువల్లీ యానంలో అని ప్లేసెస్ ఏమీ లేవు, ఉన్న వరకు మేమైతే తిరుగుతున్నాము. ఇంకా ఉన్న 2-3 ప్లేస్లో ఈ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అయితే చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ ఎంట్రీ టికెట్ వచ్చేసి 30 రూపీస్. ఈ ప్లేస్ కపుల్ ఫోటో షూట్స్ కి చాలా ఫేమస్ అంట. ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇక్కడ బాగా తీస్తారు. మేము వెళ్ళినప్పుడు కూడా 2-3 కపుల్స్ అయితే మేము చూసాం. సో మీరు చూస్తున్నారు కదా, ఇక్కడైతే ఒక బిల్డింగ్ లాంటిది ఒకటి కట్టారు. అక్కడ నుంచి వ్యూ పాయింట్ అయితే చూసుకోవచ్చు అని చెప్పారు. పైకి ఎక్కి నేను మొత్తం చూస్తున్నాను అనమాట. సో అది చూపిస్తున్నాను కదా, ఆ టవర్ నుంచి ఇక్కడ దాకా వచ్చాము. సో ఆ టవర్ మీదకి ఎక్కితే కూడా ఇలానే కనిపిస్తుంది మొత్తం వ్యూ అంతా కూడా. ఈ చెట్లన్నీ కూడా మ్యాంగ్రోవ్స్, అటు సైడ్ వాటర్ కనిపిస్తుంది కదా, అదే మన సముద్రం. నేనైతే ట్రైపాడ్ పెట్టేసుకొని ఓన్ గానే మంచిగా ఫొటోస్ వీడియోస్ తీసేసుకున్నాను, ఎందుకంటే మా మమ్మీ అంత పైకి రానని చెప్పింది. ఇంకైతే మ్యాంగ్రోవ్స్ లోపలికి స్టార్ట్ అయ్యాం. యాక్చువల్లీ మా మమ్మీ ఏమనుకుందంటే వచ్చిన తర్వాత ఓహో బిల్డింగ్ మీదకి ఎక్కి చూడాలి అదే అనుకుంటా పాయింట్ అనుకుంది మా మమ్మీ. తీరా ఇలా లోపలికి తీసుకెళ్తుంటే ఎక్కడికి వెళ్ళిపోతున్నామా, ఆగాగి ఏంటి అలా వెళ్ళిపోతున్నావు అంటే, మమ్మీ మనం చూడాలి మమ్మీ లోపలికి వెళ్ళి అంటే, అవునా ఇదంతా ఏంటి ప్లేస్ ఇలా ఉంది అని మా మమ్మీ భయపడిపోతుంది అనమాట. వీఆర్ ఇన్ మ్యాంగ్రోవ్స్ పాండిచ్చేరి. దోమలు కుట్టేస్తున్నాయి పక్క నుంచి, కుట్టేస్తున్నాయి, జబ్బలు కనిపిస్తున్నాయని కుట్టేస్తున్నాయి. నేను ఎప్పటి నుంచో ఆ పాండిచ్చేరిలో మ్యాంగ్రోవ్స్కి వెళ్ళాలని అనుకున్నాను. యానంలో పాండిచ్చేరి మ్యాంగ్రోవ్స్కి వచ్చాం. మమ్మీ చూడండి వెనకాల ఎలా తీసుకుంటుందో సెల్ఫీలు. చూద్దాం ఎంత దూరం వెళ్తాము. కుట్టేస్తున్నాయి, నేనైతే స్లీవ్లెస్ వేసుకున్నాను చూడండి. ప్లేస్ అయితే చాలా బాగుంది. ఫోటో సెషన్ ఇప్పుడు అటు వెళ్ళి వచ్చేటప్పుడు ఫోటో సెషన్ చేద్దాం. లేనట్టున్నారు జనం. ఇదే ఎండ్ లొకేషన్ బోటింగ్ పాయింట్ అనమాట. ఇక్కడ వరకు మనం వాక్ చేసుకొని అయితే వచ్చేయచ్చు. ఇక్కడ మనం బోట్ రైడ్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ మ్యాంగ్రోవ్స్లో కూడా మనం ఇందాక రైడ్ చేసాం కదా, సేమ్ అలానే 150 రూపీస్ అయితే తీసుకున్నారు. సో ఇక్కడ కూడా జర్నీ మనకి కొంచెం దూరం వరకు తీసుకొని వెళ్ళి మళ్ళీ తిప్పి తీసుకొస్తారు. కానీ దానికి దీనికి కంపేర్ చేసుకుంటే ఇది చాలా వర్త్ అని అనిపించింది. వర్త్ ఇన్ ద సెన్స్ యూనిక్ ఎక్స్పీరియన్స్. అక్కడ ఏంటి మనం జస్ట్ వాటర్లో అలా వెళ్ళొచ్చేస్తాం. ఇక్కడ ఏంటి మనం మ్యాంగ్రోవ్ ఫారెస్ట్లో అలా లోపలికి వెళ్తూ ఉంటాం, అటు ఇటు చెట్లు ఉంటాయి, మధ్యలోంచి అలా వెళ్తూ ఉంటాం. ఆ ఫీల్ అయితే చాలా చాలా బాగుంటుంది. అయితే ఇక్కడ మనం 400 ఎంతో పే చేస్తే ఇక్కడ నుంచి మనకి బ్యాక్ వాటర్స్ అండ్ సముద్రం కలిసే పాయింట్ ఉంటుంది చూసారా, ఓ 1.5 hours 2 hours జర్నీ పడుతుందంట. సో అంత దూరం తీసుకొని వెళ్ళి తీసుకొస్తారంట. నేనైతే టైం లాప్స్ పెట్టాను, చూసారా ఎంత బాగా అనిపిస్తుందో. ఒక అబ్బాయిల బ్యాచ్ అయితే ఇలానే ఫుల్ ప్యాకేజ్ మాట్లాడుకొని మంచిగా ఆల్కహాల్, ఫుడ్, మ్యూజిక్ సిస్టమ్ ఆ బోట్ లో పెట్టుకొని ఇలా మొత్తం రైడ్లు కొడుతూనే ఉన్నారు. మా రైడ్ అయితే చాలా బాగా కంప్లీట్ అయింది. యాక్చువల్లీ ఇక్కడ ఒక ఇన్సిడెంట్ అయిందనమాట. ఇక్కడ ఏవైతే చెక్కలు ఉన్నాయి చూసారా, ఒక గ్రూప్ ఆఫ్ బాయ్స్ వచ్చారు, బాగా అల్లరి చేస్తూ ఇట్లా గెంతుతూ దూకుతూ ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే ఒకటి ఇరగొట్టారు, అంటే అది కొంచెం లూజ్గా ఉన్నట్టుంది. నెక్స్ట్ వచ్చే బ్యాచ్ ఉంటారు చూసారా, ఒక 2 boys 2 girls వచ్చారనమాట. వాళ్ళు వచ్చేటప్పుడు ఆ బాయ్స్ దాని మీద కాలు పెట్టేశారనమాట. ఆ లూజ్గా ఉన్నదనమాట. వాళ్ళకి తెలియదు కదా, నార్మల్గా నడిచేస్తున్నారు. సో వాళ్ళు పడిపోయారు కిందకి. మొత్తం సైడ్లో వాటర్ ఉన్నాయి చూసారా, ఆ వాటర్లో పడిపోయారు అనమాట. పాపం వాళ్ళైతే ఫుల్గా తడిచిపోయారు. అండ్ మా పాత కూడా చాలా డిస్టర్బ్ అయింది. వచ్చేటప్పుడు అయితే ఆ సన్న చెక్క మీద నడుచుకుంటూ వచ్చాం మేము. మొత్తానికి మా మమ్మీ భయపడుకుంటూ మ్యాంగ్రోవ్స్లోకి వెళ్ళినా కూడా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుందని చెప్పింది. అమ్మయ్య మా మమ్మీ అయితే ఫీల్ అవ్వలేదని అనుకున్నాను. అది అయిపోయింది. మళ్ళీ మేము బస్ స్టాండ్కి వచ్చేసాం. అక్కడి నుంచి కాకినాడ బస్సు అయితే ఎక్కేసాం మేము. మనం ఫోటోల్లో వీడియోల్లో కనిపించినట్టు మన జర్నీ కూడా అంతే బాగుంటుందని అనుకోవద్దు. ఇదంతా కూడా మోసుకుంటూ వెళ్ళేసరికి ధూళైతే తీరిపోద్ది. కాకినాడ అయితే రీచ్ అయిపోయాము. సో ఏదన్నా 1-2 ఫేమస్ ప్లేసెస్ చూద్దామని చెప్పేసి బాగా సెర్చ్ చేస్తే ఉప్పాడ బీచ్ బాగుంటుందని తెలిసింది. సరే అక్కడికి వెళ్ళిపోదాం ఏముంది అని చెప్పేసి అనుకున్నాము. కానీ అక్కడికి డైరెక్ట్గా బస్సెస్ లేవు. అందుకని మేమైతే ఆటో మాట్లాడుకొని అక్కడి నుంచి అయితే వెళ్ళాము. అసలుకి మేము వెళ్ళింది ఈవినింగ్ టైం ఒకటి కదా, కాకినాడ బీచ్ అనేసి ఒక ప్లేస్ ఉంటుంది. ఆ బీచ్ దాటిన తర్వాత ఇంక మొత్తం కోస్టల్ లైనే కదా, అక్కడ ఎన్ని ఫ్యామిలీస్ వచ్చాయంటే కార్లు, ఆ రోడ్ చాలా నేరోగా ఉంది, కార్లతో నిండిపోయింది. అటు బస్సెస్ అవి తిరగవన్నమాట, ఓన్లీ ఓన్ ట్రాన్స్పోర్ట్ మ్యాక్సిమమ్. అసలు ఆ కోస్టల్ లైన్లో ఉన్న ఏ బీచ్ని ఎవ్వడు వదలలేదనమాట. ఎక్కడ చూసినా జనాలు 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 అసలు ఫుల్గా.
మనమైతే ఉప్పాడ బీచ్ కోస్టల్ లైన్లోకి వచ్చేసాము. ఇక్కడ కూడా ఫుల్గా జనాలు. ఇక్కడికి మనం ఆటోని నమ్ముకొని వన్ వే ట్రాన్స్పోర్ట్ కానీ పెట్టుకుంటే చాలా కష్టం. అప్ అండ్ డౌన్ ప్లాన్ చేసుకొని వస్తేనే బెస్ట్. మేమైతే అప్పుడు కొంచెం హడావిడిలో ఆటోడు వెళ్ళిపోదాం ఉందాము ఇంత టైము అదే చాలా నసబెట్టాడు అనమాట. ఓరు నాయన ఆగ్రా బాబు వచ్చింది చూడడానికి నువ్వేటి వెనక నుంచి దొబ్బెత్తనావు అని అనుకున్నాము. అయితే ఈ ఉప్పాడ బీచ్ లైన్లోకి వచ్చిన తర్వాత ఏంటంటే ఇలా సన్నగా రోడ్డు ఉంటుంది. మొత్తం సైడ్ అంతా పెద్ద పెద్ద బండరాళ్ళు వేస్తారనమాట. ఇది కొంచెం ఒక కైండ్ ఆఫ్ అట్రాక్షన్ అన్నట్టే. ఎక్కడి నుంచి కూర్చొని మనం బీచ్ వ్యూ చూడొచ్చు, కిందకెళ్ళి మనం బీచ్లో ఆడుకోవచ్చు. ఏం కాదు అన్నారు. ఇంకా మేమైతే దిగి కొంచెంసేపు టైం స్పెండ్ చేసి దగ్గరలోనే కాకినాడ బీచ్ కూడా ఉంది, సరే అది కూడా చూసేద్దాం ఫేమస్ కదా అని చెప్పేసి వెళ్ళాం. అక్కడ కూడా ఈ వీకెండ్ ఈవినింగ్ వల్ల అసలు ఎంతమంది జనాలంటే అసలు బీచ్కి ఎందుకు వెళ్ళామా అని అనిపించింది. బీచ్ అంతా చెత్తగా ఉంది, ఒక మెయింటెనెన్స్ లేదు, ఏమీ లేదు. ఎక్కువ మంది క్రౌడ్ అయిపోయారు కదా, సో అది మెయింటైన్ కూడా లేక ఎక్కడ పెడితే అక్కడ చెత్త అదంతా ఉంది. ఇలా కొంచెం ఎక్స్ట్రా యాక్టివిటీస్ కూడా ఉన్నాయి, కానీ బీచ్ని కూడా నీట్గా క్లీన్గా పెట్టుంటే బాగుందని అనిపించింది. అది ఎలా ఉందంటే ఒక ఎగ్జిబిషన్లా ఉంది, పక్కన బీచ్ ఉందన్నమాట. ఎందుకు ఇలా చెప్తున్నానంటే నేను ముందు కూడా చాలా బీచెస్కి వెళ్ళా. సో కంపారిటివ్లీ ఈ బీచ్ ఇంత క్రౌడెడ్ ఉండి చెత్తగా ఉండడం వల్ల నాకు అంతా అసలు చాలా ఏదోలా అనిపించింది. నా మీదకి వచ్చేస్తున్నావు. ఇంక ఇలా బోట్లలో వచ్చి ఇప్పుడే పట్టామని చెప్పి ఫిష్లు క్రాబ్లు అయితే సెల్ చేశారు. ఓకే బాగున్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి, కానీ అంటే ఎక్స్ట్రా రేట్స్ చెప్పేసి అమ్మేస్తున్నారనమాట. అంటే పీపుల్ చాలామంది క్రౌడ్ అయిపోయి అబ్బా ఇప్పుడు మంచిగా చేపల పులుసు చేసుకోవచ్చు ఇంటికి వెళ్ళి ఆ ఫ్రెష్గా అని అనిపిస్తుంది కదా, సో దాన్ని వీళ్ళు క్యాష్ చేసుకోవడానికి చాలా రేట్లు అయితే చెప్పారు. సో అలా బీచ్లో టైం స్పెండ్ చేసేసిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ కాకినాడ సిటీకి వచ్చేసాము. ఇక్కడ నుంచి నేను హైదరాబాద్కి బస్సు అయితే బుక్ చేశాను. ఇంకా మాకు టైం ఉందని చెప్పేసి మాల్కి వచ్చి వాష్రూమ్లో నీట్గా ఫ్రెష్ అయిపోయాము. ఎందుకంటే మనం బీచ్కి వచ్చాం కదా అండ్ చాలా చిరాకు చెమట ఇవన్నీ ఉన్నాయి. జస్ట్ ఫేస్ వాష్ చేసేసుకొని డ్రెస్సెస్ చేంజ్ చేసేసుకొని ఇంక ఈ మాల్లోనే డిన్నర్ అయితే చేసేసుకున్నాం. మళ్ళీ నైట్ అయితే బస్సు ఆపడని చెప్పేసి. సో మోస్ట్లీ మమ్మీ నేను అయితే చాలా ఫ్లెక్సిబుల్గా ట్రావెల్ చేస్తామన్నమాట. ఇక్కడ అక్కడ అని మాకు ఏముండదు. బస్సు అయితే బస్సు, ఆటో అయితే ఆటో. ఇలా ఫ్రెష్ అవ్వడానికి మాల్స్ యూజ్ చేసుకుంటాం, లేకపోతే రైల్వే స్టేషన్లో మంచిగా మనకి ఉంటాయి కదా వెయిటింగ్ క్లాసెస్, సో అక్కడ అది యూజ్ చేసుకుంటాము. సో మనం ట్రావెలింగ్ ట్రిప్స్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనం కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉండడమే మంచిది. ఇలానే ఉండాలి, ఇలా ఉంటేనే ఉంటానంటే కొన్నిసార్లు కుదరదు. సో మనకు ఉండే సిచ్యువేషన్స్ బట్టి మనం వాటిని యూటిలైజ్ చేసుకోవాలి. ఈ ట్రిప్లో నాకు సర్ప్రైజ్ థింగ్ ఏంటంటే ఒక రోజులోనే నన్ను చాలా మంది గుర్తుపట్టారు. అంటే ఇంత లోపలికి వచ్చిన తర్వాత కూడా యాక్చువల్లీ యానంలో ఒకరు గుర్తుపట్టారు, అండ్ కాకినాడలో నేను అట్లా జిడ్డు మొహం వేసుకొని ఇట్లా బ్యాగులు మోసుకుంటూ వెళ్తే ఒక అమ్మాయి వచ్చి గుర్తుపట్టింది. అండ్ ఆ మాల్లో కూడా ఒక అబ్బాయి గుర్తుపట్టారు. అండ్ ఇద్దరు ముగ్గురు చూశారు కానీ వాళ్ళ దగ్గర వరకు అప్రోచ్ అవ్వలేదు. ఓకే మన కంటెంట్ ఇంత దూరం వస్తుందా అని నాకు అప్పుడు తెలిసింది. అంటే హైదరాబాద్లో ఎవరైనా చూస్తారనుకున్నాను కానీ ఇట్లా ఆంధ్రాలో కూడా వెళ్తాయి వీడియోస్, ఇటు నుండి కూడా కొంతమంది ఫాలో అవుతారని నాకు అప్పుడే తెలిసింది. ఇలా మేము ఏం ప్లాన్ చేసుకోకుండా ట్రిప్ అయితే ఫినిష్ చేసేసాము. అండ్ ఈ జర్నీలో కూడా మా మమ్మీ నేను ఏం కామ్గా ఉన్నాం, ఎప్పుడు తిట్టుకుంటూ ఉంటాము. ఏదో ఒక ఇరిటేషన్ వస్తుంది, ఏదో ఒకటి అనుకుంటాం. ఉప్పాడ బీచ్లో అయితే బస్ బుక్ చేసేటప్పుడు ఏదేదో డిస్కషన్స్ అయ్యి ఏదో చిరాకులు ఇట్లా అని చెప్పేసి నాన్ ఏసీ బుక్ చేయబోయి ఏసీ బస్ బుక్ చేస్తానమాట. అంత ఉంటాయి ట్రావెలింగ్లో, బయటకు కనిపించేది ఒకటి ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ కూడా చాలా జరుగుతుంది. ఏంటి ఇట్లా ఫ్రీగా మంచిగా అయిపోతుంది అని అనుకోకండి. ఎవరైనా సొంతంగా మనం ట్రావెల్ చేసుకుంటే ఖచ్చితంగా చాలా ట్రబుల్స్ ఇష్యూస్ వస్తాయి. అండ్ కాకినాడలో ఫేమస్ ఈ కోటయ్య స్వీట్స్ కొనేసుకొని మేమైతే బస్ ఎక్కేసి హైదరాబాద్ వచ్చేసాం. సో ఈ వీడియోలో అయితే మంచి ఇన్ఫో ఇచ్చాను అనుకుంటున్నాను. ఎవరైనా కొత్తగా వచ్చింటే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఆల్రెడీ 5000 సబ్స్క్రైబర్స్ వచ్చాం. నెక్స్ట్ మన టార్గెట్ వచ్చేసి 10,000 సబ్స్క్రైబర్స్.